ఇవాల్టి నుంచి నవరాత్రి ఉత్సవాలు, రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు. ఈ పండుగ రోజుల్ని రెట్టింపు ఉత్సాహం చేస్తోంది జీఎస్టీ బచత్ ఉత్సవ్. దేశంలో అతిపెద్ద పండుగ రోజు ఇది. వస్తువులు సేవలపై పన్నులు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు అన్ని నిత్యావసర సరకుల ధరలు, నాన్ లగ్జరీ ఐటమ్స్పై పన్నులు తగ్గించడంతో ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయి వస్తువులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. భారత్లో జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. పలు నిత్యావసరాలపై 18% నుంచి 5% జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య బీమా, పలు స్టేషనరీ వస్తువులపై 0 జీఎస్టీ వేశారు. ఔషధాలపై 12% నుంచి 5% జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిన్న కార్లు, బైకులపై 28% నుంచి 18% జీఎస్టీ తగ్గింది. ఏసీలు, టీవీలపై 28% నుంచి 18% జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ వస్తువులపై పన్ను విధానం ఎలా ఉందో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. గతంలో జీఎస్టీ స్లాబ్స్ ఎలా ఉన్నాయి? 5, 12, 18 and 28% ఉన్నాయి. సవరణ తర్వాత ఆ స్లాబ్స్ రెండే అయిపోయాయి, 5% ఆర్ 18%. అఫ్కోర్స్ లగ్జరీ గుడ్స్పై 40%, అది వేరే విషయం అనుకోండి. జీఎస్టీ 2.0లో 99% వస్తువులపై ఇప్పుడు కేవలం 5% పన్ను మాత్రమే ఉంది. ఆ 5% నిత్యావసరాలు ఏంటి అది కూడా ఒకసారి చూద్దాం. హెయిర్ ఆయిల్, సోప్స్, షాంపూస్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్, సైకిల్స్, కిచెన్ వేర్, నమ్కీన్, భుజియా, సాస్లు, పాస్తా, న్యూడిల్స్, చాక్లెట్, కాఫీ, కార్న్ఫ్లేక్స్, వెన్న, నెయ్యి, ఎట్సెట్రా. అంటే ఫాస్ట్ కన్జ్యూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ. ఇక లగ్జరీ గూడ్స్పై 40%. ఆ లగ్జరీ గూడ్స్ ఏంటి? పొగాకు ఆధారిత ఉత్పత్తులు, షుగర్, తీపి పానీయాలు, ఆన్లైన్ గేమింగ్, జూదం, హై అండ్ లగ్జరీ ఆటోమొబైల్స్, ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ కూడా. ఇక 0 జీఎస్టీ, వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా, 33 ప్రాణాధార ఔషధాలు, అల్ట్రా హై టెంపరేచర్ అంటే యూహెచ్టీ పాలు, ప్రీ ప్యాకేజ్డ్ లేబుల్ పన్నీర్, అలాగే చనా, చపాతీ, రోటీ, పరోటా, కాఖ్రా, పిజ్జా, బ్రెడ్, ఇవన్నీ కూడా 0 కిందకు వస్తాయి. ఇక స్కూల్ కాలేజీల ఫీజులు, స్కూల్ ట్రాన్స్పోర్టేషన్, ఎన్ఎస్డిసి పరిధిలోని వొకేషనల్ ట్రైనింగ్, కోటింగ్ లేని పేపర్ బోర్డ్, వ్యాయామ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ప్రయోగశాల నోట్బుక్లు, ఇతర నోట్బుక్లు, మ్యాప్లు, అట్లాస్లు, వాల్ మ్యాప్లు, టోపోగ్రాఫికల్ ప్లాన్లు, గ్లోబులు, పెన్సిళ్ళు, డ్రాయింగ్లు, చార్కోళ్ళు, ఎరేజర్లు, ఇవన్నీ కూడా, షార్ప్నర్లు, అలాగే టైలర్స్ చాక్లు, పేపర్ బోర్డ్, ఇవన్నీ కూడా 0 జీఎస్టీ అనమాట. ఈ సంస్కరణ లక్ష్యం ఏంటి? నెంబర్ 1, పేద మధ్యతరగతిపై పన్నుల భారం తగ్గించడం. నెంబర్ 2, మధ్యతరగతి ఆకాంక్షలు తీర్చేలాగా అఫోర్డబుల్ కార్లు, అప్లయన్సెస్ అన్నమాట. నెంబర్ 3, వ్యవసాయ వస్తువులపై రైతులకు మద్దతు. 4, సింపుల్ రూల్స్, తక్కువ ఖర్చుతో ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు. నెంబర్ 5, ఉద్యోగాలు సృష్టించే, ఎగుమతులను పెంచే పరిశ్రమలను ప్రోత్సహించడం. ఇవి లక్ష్యం. ఇక వ్యవసాయ రంగం 5% జీఎస్టీ ఉంది. వాటిలో ఎరువులు, ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు, బయో ఫర్టిలైజర్స్, సూక్ష్మ పోషకాలు, బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, వ్యవసాయం, కోత, నూర్పిడి యంత్రాలు, పాడి పరిశ్రమలో 5%, అలాగే వెన్న, నెయ్యి, జున్ను, కండెన్స్డ్ మిల్క్, పాల క్యాన్లు, పాల ఆధారిత పానీయాలు, చాలా పాడి ఉత్పత్తులపై ఇప్పుడు 0 జీఎస్టీ రాబోతోంది. ఇక నెంబర్ 7, ఆరోగ్య రంగంలో 5% ఉంటుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, రియేజెంట్లు, అలాగే గ్లూకోమీటర్స్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళద్దాలు, ఇవన్నీ కూడా. ఇక పునరుత్పాదక రంగంలో 5%. అందులో ఏముంటాయి? నిర్మాణ సామాగ్రి, ఆట వస్తువులు, బొమ్మలు, తోలు ఉత్పత్తులు, చెక్క వస్తువులు, హస్తకళలు, ఇవన్నీ కూడా అన్నమాట. పునరుత్పాదక రంగంలో 5% అన్నాం కదా, అందులో నిర్మాణ సామాగ్రి, ఆట వస్తువులు, బొమ్మలు, తోలు ఉత్పత్తులు, చెక్క వస్తువులు, హస్తకళలు, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇక జీఎస్టీ 9, ఎలక్ట్రానిక్స్ 18%. ఇందులో ఎయిర్ కండిషన్స్, 32 ఇంచెస్ కంటే పెద్ద టెలివిజన్లు, మానిటర్సు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లు, ఎట్సెట్రా అనమాట. ఇక ఆటోమొబైల్లో కూడా 18%, అది ఎక్కువ ఉండేది 28 నుంచి 18కి వచ్చింది. అందులో పెట్రోల్, హైబ్రిడ్ కార్సు, ఎల్పిజి, సిఎన్జి కార్సు, 1200cc 400mm లోపు ఉన్న కార్లు అనమాట. ఇక 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న 2 వీలర్స్, బైక్స్ కూడా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ 18%, సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ, బయోగ్యాస్ ప్లాంట్లు, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. సో ఇది ఓవరాల్గా జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబ్లే,
కేవలం 5 and 18%, కొన్ని వాటికైతే 0 GST. సో ఈ ఇంపాక్ట్ తోటి దాదాపు 2.5 లక్షల కోట్లు ప్రజల దగ్గరకు ఉంటుంది. ఆ ప్రజలు కన్జ్యూమ్ చేస్తారు, తద్వారా మొత్తం అంతా ఉత్పాదక రంగం పెరుగుతుంది, బాగుంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది.